చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారంటూ కామెంట్ చేశారు. కానీ ఈరోజు పవన్ విలువ మీకు తెలిసింది, ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుందంటూ పవన్ ఫ్యాన్ కామెంట్ చేశారు. పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, చాలు వదినా, మిమ్మల్ని మిస్ అవుతున్నాము అని అంటూ కూడా పవన్ ఫ్యాన్ ఆయన కామెంట్ చేసిన ఇన్ఫాక్ట్ ఇన్స్టా మెసేజ్ మీరు చూడొచ్చు. పవన్ ఫ్యాన్స్ పై మాజీ భార్య రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. రేణు దేశాయ్కు ఇన్స్టాలో సుధాకర్ అని మెసేజ్ చేసిన ఆ మెసేజ్ని మీరు చూడొచ్చు. మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుంటుంది. ఒక్కసారి ఆ మెసేజ్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ మెసేజ్ చూస్తే కనుక, వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుడిని వివాహం చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఎనీవే, డెస్టినీ డిసైడ్ ఎవ్రీథింగ్. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, చాలు వదిన, వీఆర్ మిస్సింగ్ యూ వదిన అంటూ సుధాకర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు, కామెంట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీనికి రిప్లై ఇచ్చారు రేణు దేశాయ్. ఆ వ్యక్తికి సంబంధించి, సుధాకర్ అనే ఆ వ్యక్తికి సంబంధించి ఆయన ప్రొఫైల్ని ట్యాగ్ చేస్తూ, మీకు కొంచెం కూడా బుద్ధి ఉంటే ఇలా చెప్పేది కాదు, అయినా వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు ఆయన. ఐ థింక్ సో, ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు, దయచేసి నాకు ఇంకా టార్చర్ చేయొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి అంటూ కూడా రేణు దేశాయ్ రిప్లై ఇచ్చారు. ఆ ఇన్స్టా పోస్ట్ మీరు చూస్తున్నారు, ఇన్స్టా రిప్లైస్ మీరు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక్కసారి ఆ మెసేజ్ని కనుక క్లియర్గా మీరు చూస్తే, ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారంటూ కామెంట్ చేశారు. కానీ ఈరోజు పవన్ విలువ మీకు తెలిసింది, ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుందంటూ పవన్ ఫ్యాన్ కామెంట్ చేశారు. పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, చాలు వదిన, మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ కూడా అక్కడ పవన్ ఫ్యాన్ మెసేజ్ చేశారు. ఈ మెసేజ్కు అనుగుణంగా పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మెసేజ్కు స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారు రేణు దేశాయ్. మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా చెప్పరు, ఆయనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారంటూ రేణు రిప్లై ఇచ్చారు. వదిలేసింది నేను కాదు, దయచేసి నన్ను టార్చర్ చేయకండి అంటూ కూడా ఫైర్ అయ్యారు. గతంలో కూడా పవన్ ఫ్యాన్స్కు ఘాటుగా రిప్లై ఇచ్చారు రేణు దేశాయ్. అయితే గతంలో కూడా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు తనదైన స్టైల్లో ఆవిడ రిప్లై ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ముఖ్యంగా పవన్కి సంబంధించి ఆయన ఎన్నికల్లో గెలవడం, ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి కావడం, ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్కి సంబంధించి చేసిన మెసేజెస్ కావచ్చు, కమెంట్స్ కావచ్చు. దీంతో ఒక్కసారి మీరు రేణు దేశాయ్ ప్రొఫైల్ ఇన్స్టాకి సంబంధించి మీరు చూస్తే కనుక కమెంట్స్ దాదాపుగా ఇప్పుడు మనకి కొన్ని కమెంట్స్ అయితే కనిపించట్లేదు. కొన్ని ఇన్స్టా రీల్స్కి సంబంధించి కావచ్చు, పోస్టులకి సంబంధించి కావచ్చు, మనకి ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి లేదు అని చెప్పుకోవచ్చు. అంటే ఏ స్థాయిలో అక్కడ కమెంట్స్ వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధించిన అంశానికి సంబంధించి ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు. మీరు వదిలేసి వెళ్లకుండా ఉంటే బాగుండు అంటూ కూడా రేణుకి సూచిస్తున్న సందర్భంలో, వదిలేసింది నేను కాదు అంటూ కూడా పవన్ ఫ్యాన్స్కి ఘాటుగా రిప్లై ఇస్తున్నారు రేణు దేశాయ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో. అయితే ఇది కరెక్ట్ కాదంటూ, ఈ కైండ్ ఆఫ్ మెసేజ్ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ టెక్స్టింగ్ కావచ్చు, కరెక్ట్ కాదంటూ కూడా రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్కి అక్కడ సూచిస్తున్న పరిస్థితి ఉందని అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, ఇన్ఫ్యాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన అక్కడ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం మీరు చూస్తుంటే కనుక రేణు దేశాయ్కి సంబంధించి ఆ ఇన్స్టా రీల్స్, కొద్ది రోజులుగా ఇన్స్టా రీల్స్ కావచ్చు, ఇన్స్టా పోస్టింగ్స్ కావచ్చు మనం చూడొచ్చు. సో ఇటువంటి సినారియోలు ఇప్పుడు రీసెంట్గా ఒక పోస్ట్ చేశారు ఆ ఇన్స్టా రీల్కి సంబంధించి. ఆ పోస్ట్కి సంబంధించి అఫ్కోర్స్ ఎవరైనా ఒక రీల్ పెట్టినప్పుడు కమెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ కమెంట్స్ చేస్తున్నప్పుడు అది అభిమానమా లేకపోతే సెటైరా అనేది పక్కన పెడితే, ప్రస్తుతం ఆ టెక్స్ట్కి సంబంధించి, ఆ మెసేజ్కి సంబంధించి రేణు దేశాయ్ హర్ట్ అయినట్టుగా భావించవచ్చు. ఈ నేపథ్యంలో ఘాటైన రిప్లై ఇచ్చారు. ఒకసారి ఆ రిప్లై చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ కాన్వర్సేషన్ మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. వదిన గారు, మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని వివాహం చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఎనీవే, డెస్టినీ డిసైడ్ ఎవ్రీథింగ్. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, చాలు వదిన, వీఆర్ మిస్సింగ్ యూ వదిన అంటూ సుధాకర్ అనే వ్యక్తి టెక్స్ట్ చేస్తే, ఇన్ఫ్యాక్ట్ ఆ పోస్ట్కి సంబంధించి రిప్లై ఇస్తే, సుధాకర్ చేసిన ఆ మెసేజ్కి కావచ్చు, టెక్స్ట్కి కావచ్చు, సుధాకర్ని ట్యాగ్ చేస్తూ రేణు దేశాయ్ రిప్లై ఇచ్చారు. మీకు కొంచెం కూడా బుద్ధి ఉంటే ఇలా చెప్పేది కాదు, ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు,
దయచేసి నాకు ఇంకా టార్చర్ చెయ్యొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి అంటూ కూడా రేణుదేశాయ్ రిప్లై ఇచ్చారు. ముఖ్యంగా వాళ్ళిద్దరికీ సంబంధించి ఆ పెళ్లి అంశం, విడిపోయిన అంశానికి సంబంధించి ఎన్నిసార్లు చర్చకు వచ్చినా, ఎన్నిసార్లు డిస్కషన్కి వచ్చినా చాలా స్మూత్గానే హ్యాండిల్ చేశారని చెప్పుకోవాలి రేణుదేశాయ్. ఎందుకంటే విడాకుల అంశానికి సంబంధించి మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే విడిపోయామంటూ చెప్పారు తప్ప ఏ రోజు కూడా పవన్కి సంబంధించి కావచ్చు, పవన్ మీద కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ రాజకీయ అంశాల్లో కూడా, రాజకీయాలకు సంబంధించి కూడా ప్రస్తావన వచ్చినప్పుడు సపోర్టివ్గానే మాట్లాడిన సందర్భాలు దాదాపుగా మనం చూసాం. కానీ ఈ కైండ్ ఆఫ్ మెసేజ్లు కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ టెక్స్టింగ్స్ కావచ్చు, లేకపోతే రిప్లైలు కావచ్చు సోషల్ మీడియాలో, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా రేణుదేశాయ్ సూచిస్తున్న ఆ మెసేజ్ని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఒక విధంగా ఆ మెసేజ్ని కనుక చూస్తే ఒక చిన్న బాధ ఉంది అనే మాట కూడా అక్కడ వినిపిస్తుంది కొన్ని కామెంట్స్. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఈ కాన్వర్సేషన్ తర్వాత కొన్ని కామెంట్స్కి సంబంధించి ఆ కైండ్ ఆఫ్ మాటగా వచ్చినటువంటి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కొన్ని కామెంట్స్ అయితే మాత్రం రేణుదేశాయ్కి సంబంధించి ఆ పోస్ట్ విషయంలో కొన్ని కమెంట్స్ కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ కూడా ఒక పోస్ట్ చేశారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎగ్జాక్ట్లీ I love making prasad with my own hands if you have puja or havan at home అంటూ కూడా చేసిన పోస్ట్కి సంబంధించి కూడా మీరు చూస్తే కనుక అక్కడ రేణుదేశాయ్కి సంబంధించి ఆఫ్కోర్స్ రేణుదేశాయ్ మెసేజ్ చేస్తే కనుక ఇన్స్టా రీల్ పెడితే కనుక కమెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఏ స్థాయిలో వస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ పోస్ట్కి సంబంధించి మీరు చూస్తే కనుక కేవలం రేణుదేశాయ్కి సంబంధించి ఆ కమెంట్స్ తప్ప మిగతా కమెంట్స్ అక్కడ కనిపించట్లేదనే భావించవచ్చు. ఎట్ ద సేమ్ టైం ప్రధాని మోదీతో ఇటు పవన్ కళ్యాణ్ అలాగే అఖీరా కావచ్చు పిల్లలు కలిసిన సందర్భానికి సంబంధించి ఆ రీల్ని పెట్టినప్పుడు కూడా మీరు చూడొచ్చు అక్కడ 2 కామెంట్స్ మెన్షన్ చేశారు. అఖీరా బికాస్ ఇట్ వాజ్ హర్ ఫస్ట్ డే ఆఫ్ స్కూలింగ్ స్టార్టింగ్ అంటూ కూడా ఒక 2 పోస్టులు మీరు చూడొచ్చు తప్ప అదర్ దెన్ దట్ మనకి ఇంకక్కడ ఏ పోస్టింగ్ కూడా మనకు అంటే అనదర్ కామెంట్స్, మిగతా కామెంట్స్ ఎక్కడో కూడా మనకు కనిపించట్లేదు. అలా మీరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ తర్వాత దాదాపుగా 4-5 రీల్స్కి సంబంధించి మాట్లాడుకున్నా. ఇన్ఫ్యాక్ట్ ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పుడు అఖీరా ఫోటోకి సంబంధించి ఉన్న ఆ పోస్ట్కి సంబంధించి కూడా కమెంట్స్ అనేవి మనకు కనిపించట్లేదు. జీరో కమెంట్స్గా మనకు కనిపిస్తోంది. కానీ ఆ తర్వాత చూసుకుంటే దాదాపుగా ఒక స్కైని చూపిస్తూ ఒక ఇన్స్టా రీల్ కావచ్చు, ఇన్స్టా పోస్ట్ కావచ్చు రేణుదేశాయ్ పోస్ట్ చేశారు. అక్కడ మాత్రం మనకి కమెంట్స్ కనిపిస్తున్నాయి, మిగతా వాటికి సంబంధించి అంతగా ఎక్కడా కనిపించట్లేదు. సో అటువంటి సినారియో అంటే అర్థం చేసుకోవచ్చు ఏ కైండ్ ఆఫ్ మెసేజ్లు, ఏ కైండ్ ఆఫ్ కమెంట్స్ వస్తున్నాయి అనేది. ఈ నేపథ్యంలోనే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బహుశా కమెంట్స్ని టర్న్ ఆఫ్ చేశారంటే కనుక దాదాపు అటువంటి సందర్భం కింద మనం భావించవచ్చు. ఎందుకంటే కమెంట్ చేయడానికి ఆప్షన్ అక్కడ డిజేబుల్గా ఉన్నట్టుగా ఉంది. ఎస్, డిజేబుల్గా ఉంది, నేను కూడా చూశాను. బట్ ఇక్కడ కమెంట్స్కి సంబంధించి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నానికి సంబంధించి కూడా ఎక్కడ మనకు కనిపించట్లేదు. సో అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే విడిపోయిన తర్వాత తన పర్సనల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, పిల్లలతో మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా చూసాం, ఇంటర్వ్యూస్ ఇస్తున్న సందర్భాన్ని చూసాం. పవన్కి సంబంధించి ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు, లేకపోతే తనకు సంబంధించి షోస్కి అటెండ్ అయినప్పుడు అడిగిన సందర్భాలు కావచ్చు, ఎక్కడ కూడా పవన్కి సపోర్టివ్గానే దాదాపుగా మాట్లాడిన సందర్భాన్ని చూసాను తప్ప ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాన్ని చూడలేదు. కానీ ఈరోజు ఒక రీల్కి సంబంధించి కావచ్చు, ఒక పోస్ట్కి సంబంధించి కావచ్చు, ఆ పోస్ట్కి సంబంధించి ఒక వ్యక్తి కమెంట్ చేసినప్పుడు రేణుదేశాయ్ రియాక్ట్ అయ్యారు. కాస్త హర్టింగ్గానే రేణుదేశాయ్ హర్ట్ అయినట్టుగానే భావించవచ్చు. హర్ట్ అయిన మెసేజ్ ఒకసారి మీకు మళ్ళీ చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి అక్కడ సుధాకర్ అనే వ్యక్తి ఏమన్నారంటే కనుక, వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది, ఒక దేవుడిని వివాహం చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు, కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఎనీవే డెస్టినీ డిసైడ్ ఎవ్రీథింగ్. ఈరోజు పిల్లలు ఆయనతో ఉన్నారు, చాలు వదిన, వీఆర్ మిస్సింగ్ యూ వదిన. ఇక్కడ ఈ మెసేజ్ని ఎలా అన్వయించుకుంటే అలా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. అది ప్రేమ ఉందా, లేకపోతే సెటైర్ ఉందా, కోపం ఉందా, ద్వేషం ఉందా అనే అంశానికి సంబంధించి అది మీకే వదిలేస్తున్నాను. ఒక్కసారి మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నించండి. అయితే ఇక్కడ రేణుదేశాయ్కి సంబంధించిన వరకు చూసుకుంటే కనుక కాస్త హర్టింగ్గానే ఉన్నారా, హర్ట్ అయ్యారా అంటే కనుక దాదాపు అవునని అర్థం వచ్చేలాగే ఉంది ఆ రిప్లై చూస్తే. ఒకసారి రిప్లై కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ సుధాకర్ ప్రొఫైల్ని ట్యాగ్ చేస్తూ, మీకు కొంచెం కూడా బుద్ధి ఉంటే ఇలా చెప్పేది కాదు, ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు, దయచేసి నాకు ఇంకా టార్చర్ చేయొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి అంటూ కూడా. అంటే
ఇలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి లాస్ట్ లైన్ మీరు చూడండి, దయచేసి నాకు ఇంకా టార్చర్ చెయ్యొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి. అంటే ఏ స్థాయిలో అక్కడ హర్ట్ అయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఆ కామెంట్కి 688 మంది లైక్ అంటే సమర్థించినట్టుగానే భావించవచ్చు. అంటే ఏ కైండ్ ఆఫ్ టార్చర్ తను అనుభవిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. అభిమానం ఉండొచ్చు, కానీ అభిమానం అనేది లిమిట్స్ దాటకూడదు, పరిధి దాటకూడదు. ఎందుకంటే రేణుదేశాయ్ కూడా చాలా సందర్భాల్లో పవన్కి మద్దతుగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం, ఇన్ఫ్యాక్ట్ ప్రచారంలో కూడా. సో అటువంటి నేపథ్యంలో హర్ట్ అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న సందర్భాన్ని చూసాం. సో ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి.